ఇది మీకు తెలుసా? తేనె ఎప్పుడూ పాడవదన్న విషయం. 100 ఏళ్ల క్రితం ఈజిప్ట్ సమాధిలో దొరికిన తేనె ఇప్పటికీ తినగలిగేలా ఉండడం నిజంగా ఆశ్చర్యకరం కదా. మరి ఇదేంటి, డీమార్ట్లలోనూ సూపర్ మార్కెట్లలోనూ తేనెపైన ఎక్స్పైరీ డేట్ రాస్తారు. అదంతా రాయాలి కాబట్టి రాస్తారు. వాస్తవానికి తేనెలో ఉండే అధిక షుగర్, తక్కువ తేమ మరియు సహజంగా ఉండే యాసిడ్ల వల్ల బ్యాక్టీరియాలు పెరగలేవు. అంతేకాదు, తేనె తయారు సమయంలో తేనెటీగలు ఏంజియం పేరుతో ఉండే పదార్థాన్ని కలుపుతాయి. ఇది తేనెను కాపాడుతుంది. ఈ ప్రత్యేక లక్షణాల వల్ల తేనె ఎప్పటికీ పాడవదు. మరొక స్ట్రేంజ్ విషయం ఏంటంటే, ఆ రోజుల్లో తేనెలో మామిడికాయ నిల్వ ఉంచి తర్వాత తినేవారని మా తాతగారు చెప్పారు. అసలు దీని వెనకాలన్న సైంటిఫిక్ రీజన్ ఏమి ఉంటుంది ఆలోచించండి. ఏంటంటే, తేనెలో నీటి శాతం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి బ్యాక్టీరియా బతికేందుకు అవసరమైన నీరు లేకపోవడం వల్ల తేనెలో ఎటువంటి సూక్ష్మజీవులు పెరగవు. అంతేకాదు, తేనెలో ఉండే గ్లూకోజ్ ఆమ్లాలు బ్యాక్టీరియాను చంపేస్తాయి. ఏదేమైనా కానీ ఇది పాతకాలపు సంప్రదాయం కాదు, సైన్స్తో సాక్షాత్కారమైన ప్రకృతి మిత్ర పద్ధతి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.